హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. భార్యతో వెంకటేష్ ఆట పాట, తంగలాన్ దర్శకుడితో సూర్య, మరికొద్ది రోజుల్లో లవ్ అండ్ వార్లో ఆలియా భట్, ప్రియదర్శి కొత్త చిత్రం సారంగపాణి జాతకం, స్వచ్ఛమైన వినోదంతో 35 చిన్న కథ కాదు. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. భార్యతో వెంకటేష్ ఆట పాట. పొల్లాచ్చిలో ఆడి పాడుతున్నారు హీరో వెంకటేష్, హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు సమర్పణలో శిరీష్ ఓ సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో వెంకటేష్ మాజీ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేస్తుండగా ఆయన భార్య పాత్రలో ఐశ్వర్య రాజేష్ నటిస్తున్నారు. మీనాక్షి చౌదరి మరో కథానాయికగా చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన తాజా షెడ్యూల్ ప్రస్తుతం పొల్లాచ్చిలో జరుగుతోంది. అక్కడి అందమైన ప్రదేశాల్లో భార్యాభర్తల నేపథ్యంలో సాగే ఒక పాట చిత్రీకరిస్తున్నారు. భీమ్ సిసిరోలియా సంగీతం అందించిన ఈ పాటకి భాస్కర్ భట్ల సాహిత్యం ఇవ్వగా భాను మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ముక్కోణపు ప్రేమ కథ, క్రైమ్ డ్రామాగా రూపొందుతున్న చిత్రం ఇది. 2025 సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ పేర్కొంది. తంగలాన్ దర్శకుడితో సూర్య. ఇటీవలే తంగలాన్తో సినీ ప్రియుల్ని మెప్పించారు దర్శకుడు పా రంజిత్. అక్టోబర్లో కంగువాతో బాక్సాఫీస్ బరిలో సందడి చేయనున్నారు కథానాయకుడు సూర్య. ఈ 2 చిత్రాల నిర్మాణంలో ప్రముఖ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ముగ్గురి కలయికలో ఓ భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. నిజానికి సూర్య పా రంజిత్ల కాంబో ఇదివరకే ప్రచారంలోకి వచ్చింది. వీళ్ల కలయికలో జర్మన్ పేరుతో ఓ భారీ సినిమా పట్టాలెక్కించాలని భావించినా అది కార్యరూపం దాల్చలేదు. అయితే రంజిత్ ప్రస్తుతం స్టూడియో గ్రీన్తోనే మరో భారీ సినిమా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలిసింది. ఇది ఓ అగ్ర హీరోతోనే ఉండనన్నట్లు స్పష్టత వచ్చింది. దీంతో ఈ ప్రాజెక్ట్ జర్మన్ అయ్యే అవకాశం ఉన్నట్లు కోలీవుడ్ వర్గాల్లో వార్తలు ఊపందుకున్నాయి. మరికొద్ది రోజుల్లో లవ్ అండ్ వార్లో ఆలియా భట్. వరుస సినిమాలతో బిజీగా గడుపుతున్న బాలీవుడ్ అందాల తార ఆలియా భట్ త్వరలో ఆల్ఫాతో తెరపై సందడి చేయడానికి ముస్తాబవుతోంది. ఇదిలా ఉండగానే తన రాబోయే లవ్ అండ్ వార్ చిత్రాన్ని మరికొద్ది రోజుల్లో పట్టాలెక్కించేందుకు సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఆమె రణబీర్ కపూర్ జంటగా నటిస్తున్న ప్రేమ కథా చిత్రం ఇది. సంజయ్ లీలా భన్సాలి దీన్ని తెరకెక్కిస్తున్నారు. విక్కీ కౌశల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా ఈ సినిమా చిత్రీకరణను అక్టోబర్లో మొదలు పెట్టడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్తో రూపొందిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్లో రణబీర్, విక్కీల మధ్య స్నేహానికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. నవంబర్లో ఆల్ఫా షూటింగ్ను పూర్తి చేసి డిసెంబర్లో ఈ సినిమా సెట్లోకి అడుగు పెట్టనుంది ఆలియా. ప్రియదర్శి కొత్త చిత్రం సారంగపాణి జాతకం. మనిషి భవిష్యత్తు అతని చేతి రేఖల్లో ఉంటుందా లేక అతని చేతల్లో ఉంటుందా అనే ప్రశ్నకు జవాబుగా ఈ చిత్రం ఉంటుందన్నారు శివలంక కృష్ణప్రసాద్. శ్రీదేవి మూవీస్ పతాకంపై ఆయన నిర్మాణంలో ప్రియదర్శి కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కుతోంది. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నారు. రూపా కొడువాయూర్ కథానాయిక. ఈ చిత్రానికి సారంగపాణి జాతకం అనే పేరుని ఖరారు చేశారు. ప్రియదర్శి పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ఈ సినిమా పేరును ప్రకటించడంతో పాటు ఫస్ట్ లుక్ని విడుదల చేశారు. స్వచ్ఛమైన వినోదంతో 35 చిన్న కథ కాదు. నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్ ప్రధాన పాత్రలో నందకిషోర్, ఈమాని తెరకెక్కించిన బహుభాషా చిత్రం 35 చిన్న కథ కాదు. రాణా దగ్గుపాటి, సృజన్ అరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించారు. గౌతమి,
భాగ్యరాజ్ ముఖ్య పాత్రలు పోషించారు. ఇది ఈ నెల 15 విడుదల కావాల్సి ఉండగా ఆ తేదీన ఉన్న సినిమాల రద్దీని దృష్టిలో పెట్టుకుని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు ఈ చిత్ర బృందం కొత్త విడుదల తేదీని ఖరారు చేసింది. దీన్ని సెప్టెంబర్ 6న విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ ఆదివారం సామాజిక మాధ్యమాల్లో కొత్త పోస్టర్ను పంచుకుంది. అసభ్యతకు తావు లేకుండా స్వచ్ఛమైన వినోదంతో రూపొందిన చిత్రమిదని సినీ వర్గాలు తెలిపాయి. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.